హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా డ్రమాటిక్గా ఉంటుంది. సో దానికి రీజన్ ఏంటంటే గ్రూప్ ట్రేడింగ్ చేసే చాలామంది, దానిలో మీరు కూడా ఒకరు అయ్యి ఉండొచ్చు. అండ్ గ్రూప్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే మేజర్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేసే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది. సో దాని గురించి మనం ఒక్కొక్క ఈచ్ పాయింట్ మనం డీటెయిల్గా వెళ్ళి తెలుసుకుందాం. ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే స్కిల్ నేర్చుకుంటారు, అందరూ నేర్చుకుంటారు. నేర్చుకునే ప్రాసెస్లో వేరే ట్రేడర్స్ పరిచయం అవ్వడమో, లేకపోతే ఫ్రెండ్స్ అలాగా ట్రేడ్ చేస్తా వాళ్ళ ప్రాసెస్ ఉండడమో ఇదంతా ఉంటుంది అనమాట. వన్స్ ఏమవుతుందంటే వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఇంకొక సినారియో వస్తుంది. అదే కలిసి ట్రేడ్ చేద్దాం మావా, లేదా కలిసి ట్రేడ్ చేద్దాం బ్రో అని వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే కలిసి ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ప్రాఫిటబుల్ అవుతామని మనం ఇనీషియల్గా మనం అనుకుంటాం. కానీ ఆ ప్రాసెస్ బాగుంటుంది. దాన్ని రియాలిటీలో తీసుకొచ్చేసరికి అదంతగా వర్కౌట్ అవ్వదు. సో దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు 3 గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు అనుకుందాం. పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి. పర్సన్ ఏ ఏం చేస్తున్నాడు, రే నేను చెప్తాను ట్రేడ్, నువ్వు దానికి తగినట్టు కొట్టు అంటాడు. సో పర్సన్ సికి అసలు ట్రేడింగే రాదు. పర్సన్ బి ఒక ఇంటర్మీడియట్ ట్రేడర్ అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే పర్సన్ ఏ చెప్పే ట్రేడ్స్ అన్నీ వీళ్ళిద్దరు ఫాలో అవుతారు. వాళ్ళకి డబ్బులు వచ్చినంతసేపు బాగుంటారు, డబ్బులు రాలేదంటే మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. రే నీ వల్ల లాస్ అయిపోయానురా, నువ్వు కరెక్ట్గా చెప్పట్లేదు, నువ్వు సరిగ్గా ట్రేడింగ్ చేయట్లేదు అని ఉంటుంది. సో ఈ అంతా ఏంటంటే మనం ట్రేడింగ్ నేర్చుకునే దానికి ఎందుకు వస్తున్నాం, ఇండివిజువాలిటీ కోసం వస్తున్నాం. మనం ఇండివిజువల్గా వెళ్ళి పర్సనల్గా మనం మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా వస్తున్నాం ట్రేడింగ్లోకి. కానీ ఏమవుతుంది, నువ్వు వేరే వాడిని ఎత్తిమే చేపెట్టి నువ్వు అప్పన కూర్చొని డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటావు. కానీ ఇదేమవుతుందంటే అది వర్స్ట్ థింగ్. అది నువ్వు దానికోసం రాలేదు, నువ్వు ట్రేడింగ్, అది నీకు తెలుసు. ఓకే, నువ్వు వచ్చిన దేనికోసం వస్తున్నావు, నువ్వు నీ స్కిల్ని నువ్వు దాన్ని ఒక పిల్లర్ లాగా పెట్టి దానికోసం నువ్వు ట్రేడ్ చేసేదానికి వస్తున్నావు. కానీ ఈ డిపెండెన్సీ వల్ల ఏమవుతుందంటే నీ ఒపీనియన్స్ కానీ లేదా నీ పర్సనల్ కాన్ఫిడెన్స్ కానీ అన్నీ చచ్చిపోతాయి. సరే, ఇప్పుడు ఇన్ని చెప్తున్నా ఫాజిల్, సో దీంట్లో తప్పేంది నాకు తెలీదు, నేను వేరే వాడిని అడిగి నేర్చుకుంటున్నాను అనుకుంటా. కానీ ఏమవుతుందంటే ఆ నేర్చుకునే ప్రాసెస్ పోతుంది. ఫస్ట్ నీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది, డబ్బులు చేయాలనే ప్రాసెస్ మీదే వెళ్తుంటుంది. సో ఒక ట్రేడ్లో లాస్ అయ్యావనుకో, నువ్వు ఎందుకు లాస్ అయ్యావని అనాలిసిస్ చెయ్యవు, నువ్వు వెళ్ళి వాడిని బ్లేమ్ చేస్తావు, రే నీ వల్ల లాస్ అయిపోయాను రా అని అంటావు. సో ఇదంతా ఈ పంచాయతీ అంతా ఎలా ఉంటుందంటే కొంచెం మనకు అన్నెసరీ డ్రామా ఇదంతా, మనకు అవసరం లేని పంచాయతీ. అదే నీ ఇండివిజువాలిటీ మీద నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు లాస్ అయినా నీదే రెస్పాన్సిబిలిటీ, ప్రాఫిట్ వచ్చినా నీదే రెస్పాన్సిబిలిటీ, లేదా బ్రేక్ ఈవెన్ అయినా నీదే రెస్పాన్సిబిలిటీ. బ్రేక్ ఈవెన్ అంటే మన ఏ లాస్ లేదు, ప్రాఫిట్ లేదు, అలా క్లోజ్ అయిపోతుంది ట్రేడ్. సో ఇలాంటి ప్రాసెస్ ఇదంతా ఏమవుతుందంటే నువ్వు నీ కాళ్ళ మీద నిలబడి నీ అనాలిసిస్ మీద ఫోకస్ చేసి నీ పర్సనల్ ట్రేడ్స్ మీద ఫోకస్ చేస్తే వెల్ అండ్ గుడ్. లేదు, నేను ఎంతసేపు వేరే వాడిని ఎత్తి మీద చేపెట్టి మనం డబ్బులు ఏం చేసుకోవాలంటే నీకు డబ్బులు ఎవ్వరు గ్రో చేసి ఇవ్వరు, మన ఓన్ మనీ మనమే మేక్ చేసుకోవాలి. అదే ఇక్కడ పాయింట్. ఓకేనా, నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ పెరిగే కొద్దీ నీకు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గిపోతుంది, నీకు ఆ తపన తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయే కొద్దీ ఏమవుతుందంటే ట్రేడింగ్ ఒక గ్యాంబ్లింగ్ లాగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ట్రేడరా గ్యాంబ్లరా అనేది పర్సన్ సికి తెలుసు, పర్సన్ బికి తెలుసు. పర్సన్ ఏ అనుకుంటాడు, నేను పెద్ద ఇది నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది అనుకుంటారు. బట్ పర్సన్ ఏ ఏంటంటే ఒక్క ట్రేడ్ 2 ట్రేడ్లు అలా చెప్పే కొద్దీ ఏమవుతుందంటే ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల అతనికి పర్ఫెక్ట్గా చేస్తున్నా కానీ అది ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ కానీ అదంతా చచ్చిపోతూ వస్తుంది. సో ఈ డ్రామా అంతా మీరు స్కిప్ చేయాలంటే ప్రశాంతంగా ఒక్కడివే కూర్చో, ఒక్కడివే ట్రేడ్ చేయడం నేర్చుకో. అదే నీకు నీ బిల్స్ని పే చేస్తుంది, నీ పేఅవుట్స్ని తీపిస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా నీ మీదే వస్తుంది. ఓకేనా, లేదు నేర్చుకున్నాను బ్రో అయినా నేను వేరే వాళ్ళని పెట్టుకొని చేయాలనుకుంటున్నానంటే మాత్రం ఎప్పటికీ నీ ఓన్ ఒపీనియన్ అనేది ఉండదు. నీ ఓన్ ఒపీనియన్ లేని చోట నీకు అక్కడ పర్సనాలిటీ అనేది ఉండదు. నువ్వు అక్కడ పర్సన్గా ఫిజికల్గా ఉండొచ్చేమో కానీ నీ ఒపీనియన్ ఎవరికి మ్యాటర్స్ కాదు అక్కడ. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే అతి తెలివికి వాళ్ళే బాప్ అనుకుంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు మన గ్రూప్లో ఉండడం వల్ల మనకే బొక్క. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సరే అలాంటి పర్సన్ నువ్వు నీ గ్రూప్లో ఉన్నాడు అనుకో, నువ్వేం చేస్తావంటే ఓకే రే ఏం రా ఈ ట్రేడ్ చేయాలనుకుంటున్నాను ఏంటి అని అంటే, ఏమో ఫాజిల్ నీకు అనిపిస్తే చేయి లేకపోతే లేదని చెప్తారు. అలాంటి వాళ్ళు చాలా డేంజర్. ఎందుకంటే
మీరంతా కలిసి చేయాలనుకుంటున్న ప్రాసెస్లో ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకొని మీరు ఒక ఆర్డర్ని పంచాలనుకుంటారు. కానీ ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు ఏం చెప్తారు, అలాంటి వాళ్ళు సమాధానం చాలా సెక్యూర్డ్గా చెప్తారు. ఎంత సెక్యూర్డ్గా చెప్తారంటే, ఏమో ఫాజిల్ నీ ఇష్టం, నీకు అనిపిస్తే చేయలేకపోతే లేదు, లాస్ వస్తే నాకు సంబంధం లేదని చెప్తారు. ఇలాంటి వాళ్ళు చాలా చాలా డేంజర్. మీరు అలాంటి పర్సన్స్తో ఉంటే మాత్రం వాళ్ళకి వెంటనే చాలా దూరంగా ఉండండి. అది మీ ఆరోగ్యానికి మంచిది, మీ స్ట్రెస్ హార్మోన్స్కి మంచిది, మీ అకౌంట్కి అన్నిటికన్నా మంచిది. ఓకేనా? అండ్ మీ లెర్నింగ్ ఏదైతే ఉందో ఎనీథింగ్ ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేసి గ్రో అవుతా వెళ్ళండి. వన్స్ మీరు మీ స్కిల్ మొత్తం మీకు వచ్చు అనిపించినప్పుడు మీరు ఇండివిజువల్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడేదానికి ట్రై చేయండి. ఓకేనా? అన్న నువ్వు నాకు సిగ్నల్స్ చెప్పు, అన్న నువ్వు నాకు బై చెప్పు, సెల్ చెప్పు అంటే ఇంక నువ్వు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీలోకి? నువ్వు ఎందుకు వచ్చావు? ఆ క్వశ్చన్ అది నీకు నువ్వు వేసుకునే పెద్ద క్వశ్చన్ మార్క్. దానికి నీ దగ్గర ఆన్సర్ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? లేదంటే స్టిల్ యు ఆర్ ఇన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద గేమ్. ఇప్పుడు 2 సైడ్స్ ఆఫ్ ద గేమ్ ఆడొచ్చు. ఒకటి నువ్వు ప్రాపర్ రూట్లో వెళ్ళి అన్నీ నేర్చుకుంటా వెళ్ళొచ్చు, లేదా నువ్వు ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ప్రతి దాని మీద ఇండిపెండెన్సీ కోల్పోయి ప్రతి దాని మీద డిపెండెన్సీ పెరుగుతూ వెళ్ళిందంటే అది చాలా డేంజర్ అవుతుంది. ఓకేనా? ఇలాంటి సినారియోస్లో మీరు ఇండివిజువాలిటీ కోసం మీరు పోరాడతారా, లేదా డిపెండెన్సీని చూస్ చేసుకుంటారా? ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా మీ కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకొంతమంది ఉన్నారని చెప్పాను కదా, అతి తెలివికి బాప్ అని, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. రే వద్దురా మమ్మల్ని వదిలేరా బాబు, మేము ప్రశాంతంగా చేసుకుంటాం ట్రేడింగ్, మేము దానికోసం వచ్చాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. యా, దట్స్ ఇట్ గైస్. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్తో చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.